హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు 3/4 బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తున్నానండి. లైనింగ్ బ్లౌజ్ని ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ నెక్ పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ వేసాను. బ్యాక్ నెక్ పైపింగ్తో ఫ్రంట్ పార్ట్ కూడా వేసాను కాబట్టి చుట్టూరు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను మెడ చుట్టూరు అయితే హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు కాబట్టి పైపింగ్ వేస్తాను కాబట్టి లోపల నుంచి అటాచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్స్ లేకుండా చుట్టూరు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం హెమ్మింగ్ వర్క్ చేయాలనుకున్నట్లయితే మనం చుట్టూరు లోపల సైడ్ వేసుకొని చుట్టూరు అటాచ్ చేసుకోవాలి. అదే హెమ్మింగ్ వర్క్ చేయమనుకునే వాళ్ళు రైట్ సైడ్ వేసుకొని వెనక్కి తిప్పేసుకోండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్స్ని నీట్గా కట్ చేసుకోవాలి. మనకు బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి ఓపెన్ సైడ్ మనకి లోపల కంటే కుట్టు పడుతుందో లేదో చెక్ చేసుకొని ఎండింగ్ చేసుకోండి. లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు హెమ్మింగ్ వర్క్ చేసుకొని. ఇప్పుడు కింద షేప్ దగ్గర డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మూడో డాట్ వేసుకోవాలి చంక భాగానికి, రెండింటికి మధ్యలో నుంచి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బ్లౌజ్ చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. లైనింగ్ బ్లౌజ్ని అలాగే 3/4 హ్యాండ్స్ బ్లౌజ్ కూడా. ఇప్పుడు 4 డాట్స్ కట్ చేసుకునే వాళ్ళు 4 డాట్స్ వేసుకోండి, లేదా 3 డాట్స్ కట్ చేసుకున్న బ్లౌజ్ అయితే మీరు 3 డాట్స్ వేసుకోండి. ఇప్పుడు మనకి షేప్ పట్టి తీసుకోవాలి. చూసారు కదండి, షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా 3.5 ఇంచెస్ పొడవు ఉండేది తీసుకొని మన లైనింగ్ని పైన అటాచ్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. కింద ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి ఈక్వల్గా. మనకి ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. మన చుట్టూరు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి ప్రతిదీ కూడా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ప్రిన్సెస్ కట్ కానీ లేదా బోట్ నెక్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. థ్రెడ్ పైపింగ్, నార్మల్ పైపింగ్ కూడా ఉన్నాయి. అలాగే షేప్ పట్టి కూడా మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి కూడా ఉన్నాయి. వీడియోస్ చెక్ చేయండి ఒకసారి. కింద కోన్ షేప్లో మడత పెట్టుకోవాలి కింద డాట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మనం 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. జాయింట్ చేసినప్పుడు మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. డాట్స్ అయినా అంతే మనం 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళ్ళు పట్టి కాబట్టి పైనుంచి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచే వేసేసుకోవాలి తాళ్ళు పట్టికి. ఇప్పుడు మనం లేస్ వేసుకునే వాళ్ళు లేస్ వేయండి, ఎందుకంటే నేను బ్యాక్ పార్ట్కి లేస్ వేసాను కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కూడా లేస్ వేస్తున్నాను. ఆల్రెడీ బ్లాక్ కలర్తో నేను థ్రెడ్ పైపింగ్ వేసాను. దాని చుట్టూరు కూడా లేస్ వేసాను బ్యాక్ నెక్ డిజైన్కి. దానికోసం నేను ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ డిజైన్ అనేది స్టిచ్ చేస్తున్నాను.
మీకు ఒకవేళ ఈ విధంగా నచ్చినట్లయితే వేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. సన్నగా ఉండే లేస్ తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కు వేసుకోవాలి. కింద లైన్లో కూడా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోండి. మనకి లేస్ అనేది ఎత్తి పెట్టకుండా ఉంటుంది నీట్గా. ఇప్పుడు ఓపెన్ ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే మనం తాళ్ళు వేసేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది లేస్ ఉండడం వల్ల. కాబట్టి నేను ముందే వేసి లేస్ అనేది ఇప్పుడు ఓపెన్ ముక్క వేస్తున్నాను. తాళ్ళపట్టికి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళపట్టికి ఎప్పుడు కూడా. అదే ఉక్సుల పట్టికి అయితే మాత్రం మధ్యలో మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళపట్టి అయితే ఎక్స్ట్రా అవుతుంది మనకి. ఈ విధంగా ఎక్స్ట్రా అంతా కూడా పైకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఎండింగ్ వరకు కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి పెట్టుకొని మధ్య చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి ముందు. ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకోండి. తాళ్ళు పట్టికి ఈ విధంగా ఎక్స్ట్రా అనేది బయటకు వస్తుంది మనకి. ఎండింగ్ స్టార్టింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ లేదా కిచెన్ వేర్ సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా మనకి కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన ఒకసారి చెక్ చేయండి లింక్ అనేది. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. గోల్డ్ కానీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి వీడియో చెక్ చేయండి. అలాగే మనం తాళ్ళు వేసే దగ్గర మిడిల్ పాయింట్లో చిన్న ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోండి. మిడిల్ పాయింట్ నుంచి చూసారు కదండి. ఫ్రంట్ పార్ట్ అనేది రెండు కూడా నీట్గా ఉంది ఈక్వల్గా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ విధంగా డిజైన్ చేశాను లేస్ డిజైన్తో సింపుల్గా. మీకు ఒకవేళ నచ్చినట్లయితే సింపుల్ డిజైన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇప్పుడు రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్లో బ్యాక్ పార్ట్కి చంక భాగం దగ్గర కట్ చేసుకోండి నీట్గా ఈక్వల్గా ఉండే విధంగా. రెండు ఈక్వల్గా కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్కి. ఇప్పుడు మన హ్యాండ్స్కి ఎక్స్ట్రా ముక్కలు జాయిన్ చేయడానికి ఎక్స్ట్రా అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు లైనింగ్కి యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు చంక భాగానికి ఒకటే కాబట్టి పైన యాడ్ చేస్తే సరిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ అనేది. ఇప్పుడు మిడిల్ పాయింట్లో కట్ చేస్తున్నాను. రెండు వైపులా రెండు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు కూడా ఒక్కొక్క వైపు ఒక్కొక్కటి చొప్పున యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి పెట్టుకొని పైనుంచి కూడా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఒక్కొక్క వైపున ఒక్కొక్కటి చొప్పున ఈ విధంగా 4 కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్స్ని ఖర్చు భాగానికి మనకి చంక భాగానికి సరిపోలేదు కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి 3/4 హ్యాండ్స్ అనేది తగ్గినా సరే మనం ఒరిజినల్ క్లాత్ పొడవు ఉంటుంది కాబట్టి అది జాయింట్ చేస్తే సరిపోతుంది. మనకి కింద జాయింట్ ఏం అవసరం లేదు. ఒరిజినల్ క్లాత్ పొడవుగా పెట్టుకుంటే సరిపోతుంది. 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి.
ఇంకా మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు లేదా ఎలా కటింగ్ చేస్తున్నారు బ్లౌజెస్ అనేవి కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన ఒరిజినల్ వేసి మనం వెనక్కి తిప్పేసుకోవాలి. మనకు రైట్ సైడ్ వేసుకొని లైనింగ్ని పైన కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. పొడవు అనేది మనకి ఒరిజినల్ క్లాత్ కిందకి దిగుతుంది కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోతుంది. మనం పొడవు పెంచుకోవడానికి పైన అనేది అలా వదులుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు పొడవు అనేది ఎలా పెరుగుతుంది అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా పైకి పెట్టుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. మనకు ఫోల్డింగ్స్ అవి లేకుండా నీట్గా వస్తుంది మనకి కింద అనేది. మనకి ఇంకా హెమ్మింగ్ వర్క్ అది చేయవసరం లేదు, నీట్గా ఉంటుంది. మీకు ఒకవేళ పొడవు కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా చూసుకోండి, పొడవు ఎలా పెంచుతుందని అనేది. జాయింట్ అయితే అవసరం లేదు కింద అనేది. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర మనం కరెక్ట్గా పెట్టుకొని కింద ఎక్స్ట్రా అనేది వదులుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదండి, కింద పొడవు అనేది ఎక్స్ట్రా అనేది కింద పెరుగుతుంది, సరిపోతుంది మనకి కరెక్ట్గా. మనకి లైనింగ్ పొడవు తగ్గినా సరే మనకు ఒరిజినల్ క్లాత్ పొడవు ఉన్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది. కింద అనేది ఎక్స్ట్రా అనేది యాడ్ చేయవసరం లేదు. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి, సరిపోతుంది. మనకు మెయిన్ క్లాత్లో చిన్నదే కాబట్టి ఎక్స్ట్రా జాయింట్ చేస్తే సరిపోతుంది. ఫోల్డింగ్స్ లేకుండా మెయిన్ లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా స్టిచ్ చేసుకోవాలి మనం. నేను ఒరిజినల్ క్లాత్ అయితే పెద్దగానే తీసాను కాబట్టి ఎక్స్ట్రా అనేది స్టిచ్చింగ్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు. మనకి 3/4 హ్యాండ్స్కి ఎప్పుడు కూడా 1 మీటర్ అయితే తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. 80 సెంటీమీటర్స్ అయితే సరిపోదు. ఈ విధంగా చెక్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాని క్లాత్ అనేది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మాత్రం చంక భాగం దగ్గర యాడ్ చేసుకోవాలి మన క్లాత్ని. జస్ట్ చిన్నదే కాబట్టి పైన యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కింద లేస్ వేస్తున్నాను, ఎందుకంటే నెక్కి లేస్ వేసాను కాబట్టి హ్యాండ్స్కి కూడా అదే కలర్ లేస్ వేస్తున్నాను. మీకు ఒకవేళ వెడల్పుగా కావాలనుకున్నట్లయితే ఒక 2 లైన్స్ వేసుకోవచ్చు, లేదా వెడల్పు పైన తీసుకొని వేసుకోండి. జస్ట్ సింపుల్గా సన్న లేస్ వేస్తున్నాను నేనైతే. ఈ విధంగా కూడా పైనుంచి ఇంకొక లైన్ స్టిచ్ చేసుకోండి. మనకి లేస్ అనేది పైకి లేకుండా నీట్గా ఉంటుంది రెండు వైపులా కూడా, పైన కింద కూడా. నీట్గా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటే కట్ చేసుకోండి, థ్రెడ్స్ నీట్గా ఉంటుంది కట్ చేయడం వల్ల. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు కదండి, ఒకటి రైట్ వస్తే ఒకటి రాంగ్ వస్తుందని హ్యాండ్స్ అనేవి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి హ్యాండ్ మిడిల్ కింద. ఇప్పుడు లైనింగ్ కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. మనకి మిడిల్ పాయింట్ వచ్చే విధంగా కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. రైట్ సైడ్ వేసుకోవాలి మెయిన్ క్లాత్. నేను కటింగ్లోనే ప్రతిదీ మార్క్ చేస్తాను హ్యాండ్స్ కట్ చేసినప్పుడు. మీరు అది ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు రైట్ సైడ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మార్కింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి హ్యాండ్స్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు హ్యాండ్ పైకి పెట్టుకుని ఈ విధంగా చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోండి ముందు కింద లైన్ అనేది. ఇప్పుడు పైకి పెట్టుకొని లోపల ఫోల్డ్ చేసుకోండి ముందు.
అలాగే షోల్డర్ మిడిల్ కటింగ్ అనేది పైకి పెట్టుకోవాలి ముందు. అది చూసుకొని మనం కరెక్ట్గా కింద అనేది ఒక లైన్ స్టిచ్ చేసేసుకోండి ముందు. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి ముందు. అప్పుడు మనకి ఫోల్డింగ్స్ లేకుండా ముడతలు లేకుండా కరెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఈ విధంగా మనం హ్యాండ్ పొడవు అనేది పెంచుకోవాలి. చుట్టూరు కూడా స్టిచ్చింగ్ చేసుకోండి కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ కూడా. అండ్ ప్లెయిన్ బ్లౌజెస్ కూడా సింపుల్గా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. చంక భాగం దగ్గర మాత్రం తప్పకుండా క్లాత్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈక్వల్గా కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని. లోత్ అనేది కంపల్సరీ కట్ చేసుకోండి. మీకు ఎటు సైడ్ వేయాలో తెలియదు మళ్ళీ మనకి. లోతు భాగం అనేది కంపల్సరీ కట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ కూడా. ఇప్పుడు షోల్డర్స్ రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని ముందు రెండు ఈక్వల్గా ఈ విధంగా చూసుకోండి. దేనికి ఎటువైపు ఏది వేయాలో మీరు ఈ విధంగా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి లోతున్న వైపు పెట్టుకోండి. టూ హ్యాండ్స్కి కూడా ఈ విధంగా చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు రెండు చేతులు కూడా మనం ఈ విధంగా లేస్ని వేసుకోవాలి. కింద వేసుకున్న తర్వాత మనం జాయింట్ చేసుకోవాలి. మనకి ఖర్చు భాగంతో ఎక్స్ట్రా అనేది అవసరం లేదు కాబట్టి ఖర్చు భాగం వరకు వదిలేసాను. మనకి ఎంతైతే సరిపోతుందో అంత వేస్తే సరిపోతుంది లేస్ని. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ లోతు చూసుకోండి ముందు. అలాగే షోల్డర్ మిడిల్ కటింగ్ అనేది చూసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మనకు లూజ్ ఎంత అయితే సరిపోతుందో, ఎండింగ్ ఎంత అయితే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం. ఒరిజినల్ క్లాత్ నేను యాడ్ చేస్తాను ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు రెండు ఈక్వల్గా క్లాత్ పట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు చాలామందికి సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. రెండు ఈక్వల్గా పట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే క్లాత్ తగ్గుతుందో అంతవరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం 2 లైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు రెండు వైపు కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. చాలామంది లాంగ్ ఫ్రాక్స్ అడుగుతున్నారు కదండి. లాంగ్ ఫ్రాక్స్ కూడా కటింగ్ చేశాను రీసెంట్గా, అవి కూడా చెక్ చేయండి. రెండో వైపు కూడా సేమ్ అదేవిధంగా మిడిల్ పాయింట్ నుంచి చూసుకోవాలి లూజ్ అనేది ఎంత అవుతుందో. మనకి కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ అనేది హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా అక్కడికి వస్తేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా చంక భాగంలో ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మనకి కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. మనకి లైనింగ్ బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. మీ బ్లౌజ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఇప్పుడు మధ్యకి ఫోల్డ్ చేసుకొని లూజ్ చూసుకోండి. నేను ఆల్రెడీ 3/4 హ్యాండ్స్ కట్ చేసి ఉన్నాయి, దాని లూజ్ చూస్తున్నాను మీకు ఈ విధంగా. ఇప్పుడు చంక భాగం లూజ్ చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్తో.
మీకు కరెక్ట్గా లూజ్ సరిపోయిన దాంతో అది తీసుకోండి. లేదా మీకు 3/4 హ్యాండ్స్ లేనట్లయితే మీకు హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో అంతవరకు చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది నార్మల్ హ్యాండ్తోనే. ఇప్పుడు ఉక్సులు పట్టి లూజ్ చూసుకోండి. షేప్ దగ్గర ఒక మార్క్ చేసుకొని మనం పైనుంచి స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చంక భాగం లూజ్ దగ్గర ఉంటుంది కాబట్టి మార్కింగ్ అనేది అక్కడి నుంచి ఒక లైన్ అనేది స్ట్రైట్ మార్క్ చేసుకోండి. ముందు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మనం చాలా సింపుల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇలాంటి బ్లౌజెస్ అయినా సరే. రెండు ఈక్వల్గా మాత్రం పట్టుకోవాలి మనం. కింద నడుము భాగం దగ్గర ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి, నీట్గా వస్తుంది. హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు చాలా స్లో కుట్టుకోండి, అంటే మనకు లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే చాలామందికి స్ట్రైట్గా రావడం లేదండి, నీట్గా రావడం లేదు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది చాలామంది అడుగుతున్నారు కదండి. ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఎండింగ్ స్టార్టింగ్ కూడా రఫ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్స్ని నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ విధంగా 3 లైన్స్ వేసుకోవాలి, అంటే పాదం వెడల్పులో ఇంకొక లైన్ పక్కనే వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా 3వ లైన్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా 3 లైన్స్ వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. లేదా మీకు ఇంకా ఇంకొక లైన్ వేసుకోవాలనుకున్నట్లయితే లాస్ట్ కట్ చేసిన తర్వాత ఇంకొక లైన్ దగ్గర నుంచి ఒక లైన్ వేసుకోండి, నీట్గా ఉంటుంది. అవి మనకి దారాలు అవి రాకుండా. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వైపు కుట్టేసాం కాబట్టి ఇంకొక వైపు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. దాని లూజ్ చూసుకోండి. ఇప్పుడు చంక భాగానికి చూసుకోవాలి. అలాగే మనకి తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితో లూజ్ చూసుకోండి. మన ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మనకి లోతు దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ మార్కింగ్ ఉంటుంది, స్టిచ్చింగ్ కట్ చేసింది కూడా ఉంటుంది. అక్కడి నుంచి ఒక మార్క్ చేసుకోండి. మీకు తెలియడం కోసం ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు తాళ్ళపట్టి కాబట్టి తాళ్ళపట్టితో లూజ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు లూజ్ ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మనకి ఇంకా ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు, మనకి మార్కింగ్లో కటింగ్లోనే అన్నీ మార్క్ చేస్తాం కాబట్టి. మెయిన్ మనకు ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని మార్క్ చేసుకోండి. కింద కూడా ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం దగ్గరలో 3 లైన్స్ వేసుకోవాలి. మా వీడియోస్ మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఎలా కట్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే బయట షాప్స్ పెట్టుకోవడం కానీ చుట్టుపక్కల కుట్టడం కానీ ఇవన్నీ కూడా వీడియోస్ కామెంట్లో తెలియచేస్తున్నారు కాబట్టి మీరు కూడా తెలియచేయండి. నచ్చినట్లయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి, మనకు నీట్గా ఉంటుంది బ్లౌజ్ చూడడానికి. ఎక్స్ట్రా దారాలు అవి కూడా కట్ చేసుకోండి. మనకు ఒకసారి బ్లౌజ్ లూజ్తో ఒకసారి చెక్ చేసుకోండి, ఓల్డ్ బ్లౌజ్తో సరిపోతుందో లేదో ఒకసారి. ఇప్పుడు ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి. మనకు తాళ్ళపట్టి అనేది ఎక్స్ట్రా అవుతుంది.
ఈ విధంగా లూజ్ చెక్ చేసుకోండి. చూసారు కదండి, బ్లౌజ్ సరిపోయింది కదా. ఇప్పుడు ఒకవేళ ఎక్స్ట్రా అవుతుంది అనుకునే వాళ్ళు బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది ఒకసారి టైట్ చేస్తే చిన్నగా సరిపోతుంది. మనకు క్లోజ్ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనకి అడ్జస్ట్మెంట్ ఏం చేయవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఉప్పాడ శారీస్ గురించి మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మీరు ఈ శారీ వచ్చి మనకి ఉప్పాడ పట్టు బిగ్ బార్డర్ శారీ అండి. మనకి ప్రైస్ వచ్చి మనకి కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాండి. మనకి 57% ఆఫర్లో ఉందండి. బార్డర్ వచ్చి చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ శారీ వచ్చి ఉప్పాడ కాటన్ టిష్యూ శారీ అండి. మనకి ఇది 69% ఆఫర్లో ఉందండి. మనకి శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లాంటిది. మనకి బార్డర్ వచ్చి పింక్ చిన్న బార్డర్ అండి. శారీ అంతా కూడా చాలా బాగుందండి. మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి ఇది రివ్యూస్ చూసామండి, చాలా బాగుందన్నారు అందరూ కూడా. అందుకే మీకు ఈ శారీ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తున్నానండి. ఈ శారీ వచ్చి బటర్ఫ్లై శారీ అండి. ఉప్పాడ పట్టు బటర్ఫ్లై శారీ అండి. బార్డర్ వచ్చి ఎల్లో బార్డర్ 54% ఆఫర్లో ఉందండి. కలర్ అంతా కూడా మనకి బటర్ఫ్లైస్ అండి, డిజైన్స్ అంతా కూడా. ఇప్పుడు మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు శారీ అంతా కూడా కింద బార్డర్ వచ్చి మనకి పెద్ద బార్డర్ అండి. చిన్నగా ఎల్లో బార్డర్ వచ్చి మనకి బ్లూ కలర్ అనేది మిక్సింగ్లో ఉంది. శారీ అంతా కూడా బార్డర్ అంతా కూడా మనకి పైన బార్డర్ వచ్చి మనకి చిన్న బార్డర్ అండి. మన పోటన్స్ వచ్చి ఎల్లో కలర్ వచ్చిందండి. ఇదంతా కూడా శారీ ఈ విధంగా కట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. బార్డర్ అనేది కూడా మనకి పోటన్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చింది. నెక్స్ట్ శారీ వెడ్డింగ్ కలెక్షన్ శారీ అండి. ఇప్పుడు బ్లూ కలర్ శారీ అండి. ఇదంతా కూడా మనకి బార్డర్ వచ్చి మనకి గ్రీన్, లైట్ గ్రీన్ వచ్చిందండి. పోటన్స్ కూడా గ్రీన్ వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ అండి. బార్డర్ మనకి ఎల్లో బార్డర్ వచ్చి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఇంకా ఇవే కాకుండా శారీస్ మనకి ఇంకా చాలా శారీస్ మనకి మంచి కలర్స్లో ఉన్నాయండి. రివ్యూస్ కూడా చూసాం, చాలా బాగుందండి. వీటి ప్రైసెస్ అన్నీ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. లింక్ ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.